నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? పచ్చి చింతకాయల సీజన్లో పచ్చి చింతకాయల్ని మనం ఎలా నిల్వ చేసుకోవాలో చూపించాను కదండి. ఆ వీడియోలో నుంచి ఆ పచ్చి చింతకాయలు ఉడికించగా వచ్చినటువంటి నీటితో ఇప్పుడైతే నేను గుమ్మడికాయ చారు అయితే పెట్టబోతున్నాను అనమాట. పచ్చి చింతకాయల నీటితో గుమ్మడికాయ చారు అయితే పెట్టబోతున్నాను. ఆ గుమ్మడికాయ చారు ఎలా పెడుతున్నాను ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో గుమ్మడికాయ చారు కోసం ముందుగా అయితే నేను పచ్చి చింతకాయలు ఉడికించి గుజ్జు తీసేసిన తర్వాత తొక్కలు ప్లస్ ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని అయితే తీసుకున్నానండి. అలాగే ఒక తీపి గుమ్మడికాయ చిన్న ముక్క ఒక హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, వెల్లుల్లిపాయలు, వీటన్నిటిని వేపుకోవడానికి కావాల్సినంత నూనె, పోపు దినుసులు అవసరం లేదు. అలాగే రసం పౌడర్ అయితే కావాలి. ముందుగా నేను ఏం చేశానంటే, నాకు ఫాస్ట్గా అవ్వడం కోసం ఆల్రెడీ చింతకాయలు ఉడికించినటువంటి నీరు ఉంది. అలాగే గుమ్మడికాయలు కూడా నేను ఏం చేశానంటే ఉడికించేసానండి. పసుపు, ఉప్పు వేసి ఉడికించేసాను. మనకు త్వరగా చారు రెడీ అయిపోవడం కోసమని ఉడికించేయడం వల్ల మనకు త్వరగా అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే చారు అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కడాయి ఉంచేసుకుంటున్నానండి. చింతకాయలో నుంచి వచ్చినటువంటి నీటిని నేను గుమ్మడికాయ ఉడికించిన నీటిలోనే కలిపేస్తున్నాను. సో అప్పుడు మనకు ఈజీగా అయిపోతుంది. మళ్ళీ వేరే గిన్నెలు కూడా వాడాల్సిన అవసరం లేదు, ఈ గిన్నె సరిపోతుంది అనమాట. సో బాగా పిసికేసుకొని అందులో ఉన్న గుజ్జు, పులుపు అంతా వచ్చేసేలాగా ఇందులో పిండేసుకోవాలి. తొక్కలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ తొక్కలన్నీ పడేసుకొని ఇదే గిన్నెలోనే మనం రసం అయితే పెట్టేసుకున్నాం. అయితే వేడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపులు వేగడానికి కావాల్సినంత నూనె అయితే వేసేసుకుందాం. నేను ఒక 2 చెంచాల నూనె అయితే వేసుకున్నానండి. తక్కువ నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. సో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిపోయిందండి. మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వేసిపోయాయి కాబట్టి ఇందులో మనం గుమ్మడికాయ ముక్కలను వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఉడికించేసాను కాబట్టి జస్ట్ అలా వేడి తగ్గితే చాలు. ఒకవేళ నేను ఉడికించకపోతే ఇప్పుడు ఇలా వేసేసి నెయ్యి పోసి ఉడికించేసాను అన్నమాట. నీళ్ళు వేసేసి అలాగే చారు పొడి కూడా వేసేస్తున్నాను. ఉడికించేసుకొని స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ పచ్చి చింతకాయ గుమ్మడికాయ చారు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇవి రెండు మనకు చింతకాయ సీజన్లో దొరుకుతుంది. గుమ్మడికాయ కూడా మనం ఎక్కువ తెచ్చుకోం కదండి, అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా. సో అలా దొరుకుతుంది అనమాట, అందుకోసమనే. సో ఒకసారి మీకు కనుక ఇష్టం అనుకుంటే ఇందులో బెల్లం వేసుకోవచ్చండి. ఆల్రెడీ స్వీట్ గుమ్మడికాయ వేసాం కాబట్టి బెల్లం తక్కువ పడుతుంది. మేమైతే ప్రతి దాంట్లోనూ బెల్లం వాడతాం కాబట్టి నేను వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే బెల్లం స్కిప్ చేసుకోవచ్చు. అందుకే మీకు కావాల్సిన పదార్థాల్లో నేను బెల్లం చూపించలేదు. ఇప్పుడైతే నాకు ఇందులో కొంచెం పులుపు తక్కువైంది. ఇంచి గుజ్జు తీసి ఉంచుకున్నాం కదా, సో ఈ గుజ్జుని ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెంట్గా మనకు పచ్చి చింతకాయ చారు కూడా రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా మనం రెడీ చేసి ఉంచుకోవడం వల్ల సీజనల్ ఫ్రూట్స్ మనకి ఏ సమయంలో కావాలంటే ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. బెల్లం ముక్క వేస్తున్నానంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది మార్కెట్లో మనకు బెల్లం ముక్క బదులు బెల్లం పౌడర్ దొరుకుతుందండి. సో ఇప్పుడు ఇది మనకు బాగా మార్కెట్లో అందుబాటులో ఉంది. మీకు దొరికితే బెల్లం పౌడర్ వేసుకోండి. ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇదిగోండి ఇది పౌడర్. చాలా రెడీ. సో ఒక 5 మినిట్స్ ఉడికించేసి కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. చారు అయితే రెడీ అయిపోతుంది. సో పచ్చి చింతకాయ గుమ్మడికాయ చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చూడటానికి కూడా చాలా డెలిషియస్గా అద్భుతంగా అయితే ఉంది. సో ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఏంటో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. సో మనం పచ్చి చింతకాయలతో చేసిన గుమ్మడికాయ చారు అయితే వేసుకుంటున్నాము. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అన్నీ నేనే చూడ తర్వాత మీ అందరూ చూసి ఫస్ట్ ఆవిడకి అంది కదా, ఇది మాత్రం నాకే. నిజంగా బాగుందంట. అంటే ఇంతసేపు అబద్ధంగా బాగుందని చెప్పారు, ఇప్పుడు నిజంగా బాగుందట. ఓకేనా, అంటే వీడియో కోసం అలా చెప్పాలని చెప్పేసాను. నిజంగా థ్యాంక్ యూ. నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా కూడా చాలా అద్భుతంగా వచ్చేసింది.
బాయ్. మళ్ళీ ఇంకో అద్భుతమైన ప్రయోగాల రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? నేను కలుస్తాను.